ప్రక్షాళన చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వారి దృష్టిలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజల ఇండ్లను ప్రక్షాళన చేసే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టింది. ఆ పేద ప్రజల ఇంటి మీద పడి బుల్డోజర్లతో కొడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆనాడే మేము ఆలోచన చేసినాం, మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ఒక బోర్డు పెట్టినాం. దానికి సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా కూడా ఉన్నారు. నాకు తెలిసి 20,000 కోట్ల లోపలనే దానికోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసి మొత్తం కూడా ప్రక్షాళన చేయాలనుకున్నాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఒకసారి 50,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,00,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,50,000 కోట్లు అంటాడు. మరి ఎందుకోసం అన్ని కోట్లు? అందులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏందో, దానికి వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు ఎందుకో ఇవాళ ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. మూసీ పేరుతోని మన రాష్ట్రాన్ని మళ్ళా ఏటీఎంగా మార్చి మూసీలో వచ్చినటువంటి మనీని ఢిల్లీకి పంపే ఆలోచన తప్పితే ఇంకోటి ముఖ్యమంత్రి గారికి లేదు. దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మూసీ పేరుతో ఇక్కడ వచ్చి ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వారు మాట్లాడిన మాటలు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా విన్నారు. మరి వారి భాషలోనే వారికి ఖచ్చితంగా ఇవాళ మాటల పరంగా బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్తుంది. చెప్పకుండా ఏం ఊరుకోం. మీలాగా 2-3 రౌడీ ముక్కలు నేసుకొని ఆఫీసుల మీద దాడి చేసేటటువంటి దరిద్రపు సంస్కృతి మాది కాదు. మాది మాటలతోని, విఘ్నతతోని, సిన్సియారిటీతోని, ప్రజల దగ్గర పనిచేసే కమిట్మెంట్తోని ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి పాలసీ ఫిలాసఫీ బీఆర్ఎస్ పార్టీది. మీరేదో దాడి చేస్తాం, ఆఫీసుల మీదకి వస్తాం, ఇండ్ల మీదకి వస్తామంటే భయపడేటోళ్ళు ఎవరు లేదు. మాది 60 లక్షల సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మాది. మా 60 లక్షల మంది తలుసుకుంటే మీరు ఒక్క అడుగు కూడా తెలంగాణలో కదిలేటటువంటి పరిస్థితి ఉండదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మళ్ళొక్కసారి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలిసిందే, ఆనాడు ఉద్యమంలో అంతకన్నా ముందు కూడా మనం అనుకున్నాం, నల్గొండ కేంద్రంగా పాలన జరిగితే మరి దూర ప్రాంతాల నుంచి నల్గొండకి కలెక్టర్ దగ్గరికి వస్తే 2-3 రోజులు నల్గొండ పట్టణంలో ఉండి పని చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ దాన్ని నిర్మూలించాలని, ప్రజల వద్దకే పాలన వెళ్ళాలని చెప్పి నల్గొండ నుంచి మళ్ళీ కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల ఏర్పాటుతో ఊరుకోలేదు. ఏర్పాటు చేసిన జిల్లాలలో 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మనం తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ కోమటిరెడ్డి గారు ఉన్నారు మంత్రిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారిద్దరు నేను ప్రశ్నిస్తూ ఉన్నా, 60 ఏండ్ల మీ పాలనలో కనీసం ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజు మీరు తీసుకురాగలిగినరా? నల్గొండ జిల్లా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావాలనేటటువంటి సోయి మీకున్నదా? ఆనాడు కేసీఆర్ గారు కలెక్టరేట్ ఓపెనింగ్కి పిలిస్తే కోమటిరెడ్డి గారు కూడా వచ్చి కేసీఆర్ గారి పక్కన కూర్చొని మరి ఇంత అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండ్రు, ఇటువంటి కలెక్టరేట్లు వేరే రాష్ట్రాలలో సెక్రటేరియట్ల కన్నా పెద్దగా ఉన్నాయని చెప్పి పొగిడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఇవాళ వారు ఏం మాట్లాడుతున్నారో దయచేసి నల్గొండ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఓడ దాటే వరకు ఒక రకంగా, ఏదో ఒడ్డు దాటినాక ఇంకొక రకంగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని, ఈ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఆ 12 నియోజకవర్గాలకు కూడా కలిపి మనం 36,000 కోట్లను 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36,000 కోట్లను అభివృద్ధి కోసం మనం స్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమం కోసం, అంటే అది పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ కార్యక్రమాలకు అన్నీ కూడా కలుపుకొని మనము 42,000 కోట్ల రూపాయలను నల్గొండ ప్రజలకు ఇవ్వడం జరిగింది. మా పాలన ఎట్లుండే అంటే ప్రభుత్వంకి వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా పేద ఇంటి బిడ్డకు అక్కడికి రావాలనేటటువంటి ఆలోచన మాకుండే. ఇవాళ ఏం జరుగుతున్నది? నిన్న 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు గ్రామాన సభలు పెడతా ఉన్నారు, గ్రామ సభలు పెడతా ఉన్నారు. ఎందుకోసం గ్రామ సభలు? రేషన్ కార్డులు, రైతు భరోసాలు, అట్లానే ఇందిరమ్మ ఇండ్లు, ఈ పథకాలన్నీ కూలీలకు ఇస్తామన్న డబ్బులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి గ్రామ సభలు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక్క మాట నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. అధికారంలోకి రాగానే ఏం చేసిండ్రు? అప్లికేషన్లు పెట్టుకోండి, మేము ఇచ్చేస్తాం మీకు పథకాలన్నీ అని చెప్పిండ్రు. అంటే ఒకసారి అప్లికేషన్ పెడితే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల ముందు మళ్ళీ ఏమన్నారు? లేదు అభయహస్తం అప్లికేషన్లు పెట్టండి అన్నారు. మళ్ళీ ఒకసారి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టాం. ఎంపీ ఎలక్షన్లు అయిపోయాక ఏమన్నారు? మేము కులగణన చేస్తున్నాం, మీ దగ్గరికి వచ్చే మేము తెలుసుకుంటాం విషయాలు అన్నారు. మూడోసారి కూడా కులగణన పేరు మీద ఇంకో 3 నెలలు టైంపాస్ చేసిండ్రు. మరి 3 సార్ల ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లు మీ దగ్గర ఉండంగా, ఆల్రెడీ మీ సేవలో పెండింగ్ ఉన్న లక్షలాది అప్లికేషన్లు ఉండంగా మళ్ళా గ్రామ సభలు పెట్టి కొత్తగా మీరేం సాధిస్తూ ఉన్నారు? ఓకే, గ్రామ సభలు పెడతా ఉన్నారు.
పెట్టినప్పుడు ముందే కోతలు పెట్టినటువంటి లిస్టు గ్రామాలకు ఎట్లొస్తున్నది? మీరు గ్రామంలోంచి తీసుకొని లిస్టుని పైకి పంపుతారా, లేకపోతే పైన ఏసీ ఆఫీసులల్లో కంప్యూటర్ ముంగట తయారు చేసిన లిస్టును గ్రామాలకు పంపుతున్నారా అన్నది ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఇవాళ మన రాష్ట్రం మొత్తం చూసుకుంటే 50 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. అంటే దాదాపు 1 కోటి మందికి పైగా కూలీలు ఉంటారు, ఎన్ఆర్ఈజీఎస్ కూలీకి పనికి పోయే వాళ్ళు ఉంటారు. ఇవాళ 1 కోటి మందిలో ఇప్పుడున్న ప్రభుత్వం సెక్రటేరియట్లో కూర్చొని కోతలు పెడితే 10 లక్షల మందికి కూడా సంవత్సరానికి 12,000 ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. అంటే ప్రతి ఒక్కటి కోతలు పెట్టి ఏదో తూతూ మంత్రంగా మీద ఇచ్చినమా అంటే ఇచ్చినట్టు చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ప్రజలకు అర్థమవుతుంది. మనకు తెలంగాణలో ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పంట వండింది, అత్యధికంగా మనం ఇక్కడ పంటలు కొనుగోలు చేయడం జరిగింది. మరి పోయినసారి దేశంలో అత్యధికంగా మన దగ్గర పంట వండింది, మనం కొనుగోలు చేసినాం, చివరి గింజ వరకు కొనుగోలు చేసినాం. మరి పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది? కనీసం అందులో 10% అన్న కొనుగోలు చేసిందా? ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచించాలి. ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడతాడు, సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తాం, సంక్రాంతికి రేషన్ కార్డులు ఇస్తాం, సంక్రాంతి పోయింది, సన్నబియ్యం సంగతి దేవుడికి రేషన్ కార్డులు మళ్ళీ గ్రామ సభలు అంటున్నారు. అందులో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, 10% మంది కూడా వీళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు గ్రామ సభలు అటెండ్ అవుతుంటే కంపల్సరీ అధికారుల దగ్గర ఖచ్చితంగా మీ డేటా అంతా నోటీస్ చేసుకోండి. గ్రామ సభలు అయిపోయిన తర్వాత 26వ తారీఖు నాడు వాళ్ళు చెప్పినట్టు మనకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కూలీ పథకం కింద రావాల్సినటువంటి డబ్బులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ సరిగ్గా వచ్చినాయా? సరే రాకపోతే ఎక్కడికక్కడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని నిలదీయవలసిందిగా నల్గొండ జిల్లా ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నల్గొండ జిల్లా అంటేనే ఒకప్పుడు నీళ్ల కోసం కటకలలాడినటువంటి జిల్లా. అందుకనే కేసీఆర్ గారు బాగా ప్రేమతోని ఎస్ఎల్బీసీ అయితే ఏంటిది, మన దగ్గర ఇక్కడ బస్వాపూర్ అయితేనేమిటి, గంధమల్ల అయితేనేమిటి, అన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఆనాడు ప్లాన్ చేసుకోవడం జరిగింది. చాలా పనులు ముందుకు పోయినాయి, ఇంకా కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నీటి ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా నల్గొండ గడ్డ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. నల్గొండలో నాగార్జున సాగర్ ఉంటే మరి నాగార్జున సాగర్ 10 ఏళ్ళు కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు,